మీరు ఒకవేళ జిమ్ లో మంచి ప్రోగ్రెస్ చేయాలి లేకపోతే ఒక మంచి ట్రాన్స్ఫర్మేషన్ చేయాలనుకుంటే దెన్ ఒక ప్రో టిప్. ఇది వినడానికి చాలా సిల్లీగా అనిపించచ్చు, బట్ ట్రస్ట్ మీ చాలా హ్యూజ్ ఇంపాక్ట్ ఉంటుంది. స్టార్ట్ ట్రాకింగ్ యువర్ వెయిట్స్. మీరు ఎలా అయితే క్యాలరీస్, ప్రోటీన్, ఫ్యాట్స్ ఇవన్నీ ట్రాక్ చేసుకుంటారో అలానే జిమ్ లో వెయిట్స్ కూడా ట్రాక్ చేసుకోవాలి. అండ్ ఇది చాలా యూస్ఫుల్ కూడా. మీకు చిన్న ఎగ్జాంపుల్ ఇస్తా. లెట్స్ సే ఫ్యూ వీక్స్ నుంచి నాకు జిమ్ లో వెయిట్స్ అన్ని తగ్గుతా వస్తే దెన్ నా స్ట్రెంత్ లాస్ అవుతుంది. దీన్ని నేను కరెక్ట్ చేసుకోవడానికి ఐదర్ నా స్లీప్ లో కానీ లేకపోతే నా డైట్ లో కానీ చేంజెస్ చేయాలి. అండ్ ఇది ఫిజికల్ గానే కాదు, మెంటల్ ఆస్పెక్ట్ లో కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను లాస్ట్ టైం జెడ్జెట్ స్క్వాట్స్ లో 50 kilos తో 10 reps చేశాను. ఈసారి నేను 11 reps నుంచి రివర్స్ కౌంట్ డౌన్ స్టార్ట్ చేస్తా. 11, 10, 9, 8. దీని వల్ల ఎవ్రీ సెషన్ లో నేను పియర్ హిట్ చేయగలను. ఒకవేళ నాకు నా గోల్డ్ రెప్స్ రాకపోయినా నేను లాస్ట్ 2 reps వరకు పుష్ చేయగలను. ఎందుకంటే నాకు తెలుసు పియర్ హిట్ చేయాలంటే ఇప్పుడు ఎన్ని రెప్స్ చేయాలో. అండ్ మీలో కొంతమంది ఆల్రెడీ వర్కౌట్స్ ని ట్రాక్ చేస్తూ ఉండొచ్చు, బట్ వాళ్ళు చేసే మిస్టేక్ ఏంటంటే వాళ్ళు వర్కౌట్ ట్రాకింగ్ యాప్స్ యూజ్ చేస్తారు. దీని వల్ల ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే మీరు ప్రతిదీ మెన్షన్ చేయలేరు. ఫర్ ఎగ్జాంపుల్ నేను లాస్ట్ టైం జిమ్ కి చాలా లేట్ గా వచ్చాను. నాకు 30 minutes ఉండే. సో దాని వల్ల నేను ఫ్యూ సెట్స్ స్కిప్ చేశాను. సో నేను అది మెన్షన్ చేయడం వల్ల నాకు తెలుస్తుంది నేను ఎందుకు స్కిప్ చేశానని. స్లీప్ లేకపోయినా లేకపోతే ఫటీగ్ ఉన్న ఎవ్రీథింగ్, ఎవ్రీ ఆస్పెక్ట్ నేను రాసుకుంటా. దీని వల్ల చాలా యూస్ఫుల్ అవుతుంది.